హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో దీపం పెట్టకుండా వెళ్తే ఇంత పరిస్థితి వచ్చింది అని చెప్పేసి. సో మీరే ఎవరైనా ఉండుంటే కనుక కామెంట్ చేయండి అని చెప్పాను. సో ఎవరైతే కామెంట్ చేయాలా, మేబీ ఎవరికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వలేదేమో. ఓకే, ఇంకా ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఫస్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చేస్తారు ఊర్లో వాళ్ళంతా. ఇంకా రెండో గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇంకా అక్క, ఇంకా మా ఇంటి ముందర ఇది వీధి కాబట్టి అక్క వాళ్ళు ఇంకా వాళ్ళందరూ తీసుకురావాలి కాబట్టి అందరూ తీసుకొని వస్తున్నారు అనమాట. ఇంకా వదిన, అక్క, పిన్నిలు ఈ పక్క నుంచి రైట్ సైడ్ ఉంటారు కదా, సో వాళ్ళంతా అది వీధి అనమాట. సో ఆ వీధిలో వస్తున్నారు. నా వాయిస్ అయితే జలుబు చేసి ఇలా అయిపోయిందండి. సో మ్యాక్సిమం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అండ్ చూసి వెళ్ళిపోకుండా మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ రెండో గుడి దగ్గరికి అయితే బయలుదేరామని చెప్పాం కదా, సో అందరూ ఇక్కడికి వస్తున్నారండి. సో ఇంతకు ముందు ఎవరైనా చూడకపోతే కనుక ముందు వీడియో ఒకటి ఉంది, దాన్ని చూడండి. దాన్ని చూసిన తర్వాత ఇది చూసినట్లయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అనేది ఫస్ట్ నుంచి చెప్పాను అనమాట. సో అందుకని చెప్పి ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను మ్యాక్సిమం ఎంతవరకు అయితే చెప్పగలను అంతవరకు వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తానండి. సో దయచేసి ఏమనుకోకండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిశారు అని చెప్పారు కదా, సో చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని మాత్రం చూపిస్తాను, కొంతమందిని మాత్రం చూపించను. సో ఫస్ట్లీ అందరూ నాకుతో బాగా మాట్లాడతారనమాట. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఆదరిస్తున్నందుకు. ఇంకా ఇక్కడైతే గుడికి అయితే వచ్చామన్నమాట. లాస్ట్ బ్లాగ్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ నేను మీకు చూపించాను. సో ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియోని ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. ఇది వచ్చి రెండో గుడి దగ్గరికి చూడండి, అందరూ దీపాలు అయితే ఎత్తుకొని వచ్చారనమాట వెళ్ళటానికి. ఇంకా వీళ్ళు డ్రమ్స్ వాళ్ళు ఆసాద్ వాళ్ళు, తర్వాత పలకలు కొట్టే వాళ్ళందరూ అయితే వచ్చారు అందరినీ తీసుకెళ్ళడానికి. ఊరికి చుట్టూ 9 గుళ్ళు ఉన్నాయి కాబట్టి 9 మంది అమ్మవార్లకి దీపాలు అయితే మోస్తున్నాము. ఇప్పుడు రెండో గుడికి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 12-12:30 మధ్యలో ఉంది. ఎందుకంటే మాకు అసలు లేట్ అవుతుంది అనమాట. ఊర్లో దగ్గర మాకు ఒక 500 పైనే ఉంటాయి అనుకుంటా ఇల్లులన్నీ కలిపి. సో అన్ని దీపాలు ఇక్కడికే రావాలి. సో అందుకని చెప్పేసి అందరూ రావటానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనమాట, అంతే. ఇంకా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళేసిన తర్వాత మేము హ్యాపీగా కానీ పడుకున్నాము. పిల్లలతో కూడా పడుకున్నారు, ఇంకా మేము కూడా పడుకున్నాను. ఒక 2 hours అలా నిద్రపోయాను అనమాట. అంటే మా చెల్లి మోస్తుంది కదా దీపాలు, నాకు నిద్రపోదాం అనిపించింది. బట్ సౌండ్ల వల్ల నిద్ర కూడా రాలేదు. అట్లయినా కూడా వీలైనంత వరకు ఒక 2 hours అలా నిద్రపోయాను. ఆ తర్వాత ఏమో మేము పిల్లని ఎక్కడైతే బలి ఇవ్వాలో అమ్మవారి టెంపుల్, సో అది దగ్గరలో ఉండింది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అనమాట. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అమ్మ వాళ్ళని రెడీ చేస్తుంది అనమాట. దీపాలు, ఇంకా పిల్లకైతే పూజ చేయాలి. అండ్ బుద్ధకోడు కూడా చేయాలన్నమాట మా ఇంట్లో. ఎందుకంటే అమ్మవారిని బలిచ్చిన తర్వాత బుద్ధకోడు చల్లుతారు కదా, సో అది అవన్నీ అమ్మ రెడీ చేసుకుంటుంటే ఇంకెలాగో పిల్లలు కొట్టేస్తారు. వచ్చిన వెంటనే చేసేసుకున్నాం అనుకోండి, వచ్చిన వాళ్ళు తొందరగా తినేసి తొందరగా బయలుదేరుతారనమాట. కొంచెం తక్కువ వచ్చినప్పటి నుంచి పెట్టుకుంటే కొంచెం ఎక్కువ మంది వచ్చే కొద్దికి ఆ వేళకి సర్దుకోవచ్చు కదా, అన్ని పనులు ఒక్కొక్కటే ఫినిష్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అమ్మ, ఇంకా పెద్దమ్మ, అత్త వాళ్ళు అంతా వచ్చారని చెప్పారు కదా, సో బంధువులంతా. సో వాళ్ళంతా కలిపేసి రాత్రి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఇంకా టమాటాలు, కొత్తిమీర, పుదీనా, అల్లం ఇవన్నీ కంప్లీట్గా కొబ్బరి అవన్నీ కోసి క్లీన్ చేసి పెట్టారనమాట. ఇంకా నన్ను లేపిందమ్మ. ఇంకా వాళ్ళు ఎలాగో గుడి దగ్గరికి వెళ్ళారు కాబట్టి అయితే ఇంట్లో ఉన్నానా, ఇంకా నేను ఖాళీగా ఉంటే ఏం చేయాలి, అమ్మ చెప్పింది అనమాట. తొందరగా ఇవన్నీ ఇట్లా చేసి పెట్టాయి మిక్సీకి, అది వచ్చిన వెంటనే చేసేయచ్చు. చేసిన వెంటనే మళ్ళీ మనకు అది చాలా రకాలు ఉంటాయి, సో అవన్నీ చేయాలి. అండ్ చికెన్ కూడా చేసుకోవాలి, మళ్ళీ ముద్ద చేయాలి, అన్నం చేయాలి, తర్వాత బగారా రైస్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి తొందరగా చేసుకుందాము అంటే ఇంక సరేలే. పిల్లలు కూడా నిద్రపోతున్నారు వేరే, అది పిల్లలు వేసింది అనుకో మార్నింగ్ ఏం పని చేయలేరు కదా, సో కొంచెం అమ్మకు కూడా హెల్ప్గా ఉంటుంది కదా అని చెప్పేసి అవన్నీ మసాలాలన్నీ ఒక్కొక్క గిన్నెలో వేసి మిక్సీ చేసి పెట్టేశాను అనమాట.
నేను ఇదంతా చేసి ఇంకా బయటంతా లోపల ఇళ్ళలో అంతా చెత్తలు దోసాను, ఇంకా బయటంతా కూడా చెత్త దోసాను. ఇవన్నీ చేసుకునే వాళ్ళకి ఈవినింగ్ 5:30, 6 అలా దగ్గరగా ఉంది. చూడండి ఈ వెలుగుల్లో బయలు ఎంత బాగుందో కదా. ఈ లైట్ల వెలుగుల్లో నాకైతే చాలా బాగా నచ్చింది. నా పెళ్ళి తర్వాత మా ఇంటికి లైట్లు వేయడం ఇదే అనమాట. అంటే మా చెల్లి పెళ్ళికి వేశారు, అయితే నేను అంత గమనించుకోలేదనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను, భలేగా నచ్చింది నాకు. అండ్ ఇప్పుడైతే ఊర్లో గంగరాయి ఉందండి. సో చాలా వరకు వీడియోస్లో చూపించారు, ఇంక ఈ వీడియోలో కూడా చూపిస్తాడు. అమ్మవారి గుడి ఇక్కడ వస్తుంది. ఆ గుడికి గరిగి పోసుకోపోవాలన్నమాట. అంటే మా మా నానమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళైతే ఆ గిరిగి అమ్మవారికి ఫస్ట్ గిరిగి తీసుకెళ్తారు, ఆడపడుచు అని చెప్పి. సో వాళ్ళు గిరిగి వెళ్ళిన తర్వాతే మాది ఏదైనా వెళ్తుంది. మా గిరిగిలన్నీ వెళ్తాయి అనమాట. ఊర్లో ఎవరు ఉంటే వాళ్ళవన్నీ. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళ ఇంట్లో అంటే మా మేనమామ వాళ్ళ అమ్మగారు చనిపోయారు, అందుకని చెప్పేసి వాళ్ళు తీసుకురాలేదనమాట. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వేరే వాళ్ళకైతే కొంచెం వాళ్ళకి అంటది లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అయితే మొదటి గిరికి అంటే అమ్మవారి గిరికి తీసుకెళ్తున్నారు. ఓకే, ఫస్ట్ గిరికి వెళ్ళిపోయిన తర్వాత ముందుగా అక్కడ అమ్మవారిని కడిగేసి అలంకరణ అయితే చేయాలి కదా. సో అందుకని చేయటానికి అనేసి అందరూ వెళ్తున్నారు. మా చెల్లెలు కూడా రెడీ అవుతుంది అనమాట, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి కదా గిరికి తీసుకొని అని చెప్పేసి. ఊర్లో వాళ్ళంతా దీపాలు తీసుకొని వెళ్తారు. దగ్గర ఈ గుడి దగ్గరే 20 పిల్లల పైన తగ్గుతాయి అనమాట. అంత మహిమ ఉంది. నడిదిలో ఉంటుంది అమ్మవారు రచ్చ దగ్గర. సో చాలా పవర్ఫుల్ అండి. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో షేర్ చేసినప్పుడు చెప్పాను, మా ఆవు డెలివరీ అప్పుడు చాలా కష్టపడింది. పాపం కడుపు నొప్పికి అల్లాడుతోంది అనమాట. ఎంతసేపు డెలివరీ అవ్వకపోతే అప్పటికనే ఇంటికి వెళ్ళాను నేను, అత్త వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళేసరికి అమ్మ అది చాలాసేపు ఒక 1 అవర్ 1.5 అవర్ నుంచి చాలా కష్టపడుతుంది, దానివల్ల కావట్లేదు, వెళ్ళలేకపోతున్నాను గుడి దగ్గరికి. సరే నేను ఇంట్లో నీళ్ళు తీసుకొని వెళ్ళేసి అమ్మవారి పాదాలు కడిగేసి ఆ నీళ్ళు తీసుకుని పసుపు కుంకుమ మళ్ళీ అక్కడ పాదాల మీద పెట్టేసి కొంచెం బొండారు తీసుకొని వచ్చేసి ఆవుకు పెట్టి ఆ నీళ్ళు కొంచెం చల్లని అంతే. వితిన్ 10 minutes కూడా పట్టలేదండి, డెలివరీ అయిపోయింది అనమాట. అంత నమ్మకం మాకు. ఆ తర్వాత నేను తొందరగా డెలివరీ అయిపోతే కనుక 3 శుక్రవారాలు పూజ చేస్తానని కూడా మొక్కుకున్నాను. ఆ 3 శుక్రవారాలు కూడా పూజ కూడా చేశానమాట. సో అలాగా మా చెల్లెలు ఏదో కోరుకుని గెరుగు పోస్తానని మొక్కుకునేది. సో తన కోరిక తీరేది కాబట్టి గెరిగి పోస్తుంది. యాక్చువల్గా నేను కూడా వేయాల్సింది, కాకపోతే చెప్పాను కదా కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈసారి వేయలేకపోయాడు. సో ఖచ్చితంగా ఇంకోసారి మోస్తాలే అని చెప్పి మొక్కుకున్నాను. సో ఎందుకు మొక్కుకున్నారు, మీ కోరిక తిరిగిందంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ 90% నేను మొక్కుకున్న కోరిక అయితే తీరింది. ఇంకో 10% ఉంది, నాకైతే నమ్మకం ఉందనమాట. సో అందుకని నేను ముందుగానే అమ్మవారికి గిరిగినేది పోసేస్తున్నా. తెలుసు నాకు ఖచ్చితంగా జరుగుతుందని, ఎందుకంటే అమ్మవారు నమ్ముకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరు బయట ఊర్లో వాళ్ళు బెంగళూరు ఇటు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి మా ఊర్లో అమ్మవారికి పూజ చేసుకుని పోయిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అంతా చాలామంది ఉంటారనమాట. అమ్మవారిని నమ్ముకొని ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు. సో అందుకని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మహిమ ఉంది అని. సో అమ్మవారు ఇదే అనమాట. ఇక్కడ నాకు తెలిసిన వరకు 20 పిల్లల కంటే తక్కువ ఒక్క పిల్ల కూడా తెగి ఉండదండి, ఎందుకంటే నేను వెళ్ళి చూడలేదు. మా చెల్లెళ్ళు వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గర ఇచ్చి పంపించాను అనమాట. మొబైల్ చూడండి ఎంత బాగా నీట్గా ఎంత బాగా డెకరేట్ చేశారు. గిరిగిలు అనమాట ఇవన్నీ. గిరిగిలు అయితే తీసుకొని వెళ్ళి చెల్లించుకొచ్చారు. అది ఇలా చేసుకొని వచ్చే కొద్దికి దగ్గర టైము 10-10:30 అయిపోయింది. ఈలోపు వంట చేయడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటాను. నేనైతే ఇంటికాడ రెడీ చేసుకున్నాను అనమాట. ఒక 7కి అలా స్టార్ట్ చేశాను. మా ఇంట్లో రిలేటివ్స్ కొంతమంది వస్తారు కదా, కొంతమంది చికెన్ తినరు, కొంతమంది మటన్ తినరు, కొంతమంది వెజ్ తింటారు, కొంతమంది నాన్ వెజ్ తింటారు, అలా వస్తారు కదా. సో వాళ్ళ కోసం ముందుగానే కొంచెం కర్రీలు అది చేసి పెడతామన్నమాట. ఇక్కడైతే మా పిల్లలు కొట్టాం కదా గుడి దగ్గర, మటన్ అయితే నేను అన్నీ రెడీ చేసి ఇస్తే నాన్న కలబెడుతున్నాను. నేను కలబెట్టలేను, ఎందుకంటే నాకు అంత బలం లేదండి. అందుకని చెప్పేసి నేను ఇంతే చెప్తుంటే నాన్న కలబెడుతూ వేసి కలుపుతూ ఉన్నారు.
మటన్ అయితే కలుపుతున్నాను అనమాట, నేను కలపలేనని చెప్పేసి. అండ్ చికెన్ చేసేసాను, మటన్ చేసి తర్వాత ముద్ద చేశాను, కాటం చేశాను, బగారా రైస్ చేశాను, ఫ్రైలు చేశాను, తర్వాత కబాబ్ చేసాము. ఎన్ని ఐటమ్స్ చేసామంటే నిజంగా చాలా ఐటమ్స్ అండి. ఇంకా ఏవో గొర్రెకి పొట్టలకి ఉంటాయి కదా పేగులు, తర్వాత పొట్ట, అవన్నీ సపరేట్గా చేస్తాము. మళ్ళీ ఏదో కొవ్వు ఏదో సంథింగ్ ఉంటుంది, నాకు తెలియదు అది. ఎంత జల్లుగా ఉంటుంది అనమాట. సో అది ఏదో సంథింగ్ ఏదో అంటారులేండి, నాకు తెలియదు నిజంగా, నేను తినను కాబట్టి నాకు తెలియదు. అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ చికెన్లో ఫ్రై, కబాబు, చికెన్ గ్రేవీ పెట్టాము, తర్వాత ఈ 2 రకాల రైసు, తర్వాత ముద్ద, దాంట్లోకి నంచుకోవడానికి ఎర్రగడ్డలు, తర్వాత దానికి కూడా కీర దోసకాయలు, ఇవన్నీ రెడీ చేసి పెట్టేశారు అనమాట ముందుగానే. ఈసారి ఎవరు మా పెద్దమ్మ కూడా రాలేదన్నమాట వంట చేయడానికి. సో అందుకని వంట పని నాకే వచ్చింది. సో వచ్చిన వాళ్ళకి వడ్డించడము, ఇంకా సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉంటారు కదా, సో మా ఊర్లో వాళ్ళు ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడడం, పలకరించడం, ఇలాగే సరిపోయింది. కొంతమంది అయితే వీడియో తీసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా మీరు కనిపిస్తే ప్రాబ్లం లేదు కదా అంటే అన్నారు. కాకపోతే నేను వీడియో తీసుకునే పరిస్థితుల్లో లేనమాట, ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళకందరికీ భోజనాలు పెడుతున్నాము. సో అందుకని చెప్పి అయితే వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు హ్యాపీ, చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే వాళ్ళు కనిపించకపోయినా వాళ్ళు నా వీడియోస్ చూస్తారు కదా, సో అందుకని చెప్పేసి. ఇక్కడైతే మటన్, చికెన్, నేను చేసిన ఐటమ్స్ అన్నీ సూపర్గా వచ్చాయి. అందరూ మెచ్చుకున్నారు అనమాట, మీ వంటలు బాగున్నాయి అని చెప్పేసి. సో హ్యాపీ, ఆవిడకి కొంచెం రిలాక్స్ అనమాట. సో ఓకే నచ్చాయి వీళ్ళకి అని ఇంకా అందరికీ ఇచ్చేసి పెట్టేసి ఈవినింగ్ వరకు ఇంకా నేను కూడా తిన్నాను. నాకు కూడా నచ్చాయి అనమాట. మామూలుగా నేను చేస్తే నాకు పెద్దగా నచ్చదు, ఎందుకంటే ఎవరైనా చేస్తే తినాలని అనిపిస్తుంది తప్ప మనం చేసేది మనకు అంత పెద్దగా నచ్చకపోవచ్చు. మేబీ నాకైతే అలాగే ఉంటుంది. ఎప్పుడో ఒకరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తాం అనుకోండి, అప్పుడు ఓకే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా డైలీ చేసేదానికంటే అనిపిస్తుంది. కానీ ఆల్మోస్ట్ అలా ఉంటుంది. ఇంకా పిల్లలంతా కూడా లేసేసారు, దగ్గర 9:30 అలా అయిపోయింది. ఇంకా గుడికి వెళ్ళే అయితే గుడి ఎట్లుంది అనేది మాత్రమే చూపిస్తున్నారు. ఇంకేదేమో బట్టరు. సో చాలా బాగా వచ్చింది, కొంచెం కూడా మిగలలేదనమాట, మొత్తం కంప్లీట్ అయిపోయింది. చికెన్ కానీ మటన్ కానీ ఫ్రైలు అన్నీ. ముద్ద మాత్రం 1-2 ముద్దలు మాత్రం మిగిలిపోయాయి అనమాట. దగ్గర 20-30 ముద్దల దాకా చేస్తున్నాము. ఆ ఒక్కటి మాత్రం మిగిలిపోయింది, మిగిలినంతా ఫినిష్ అనమాట. సో నేను చెప్పాను కదా ఇవన్నీ రకరకాలని నాకు తెలియదు. సో అవి ఇదండి మొత్తానికి అయితే ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అండ్ పండగ గురించి ఎలా జరిగింది ఏంటి దీపారాధన అవన్నీ ముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను చూడండి. ఇంకా వీళ్ళైతే కలిసే అవకాశం వచ్చింది అనమాట సబ్స్క్రైబర్స్ని. మధ్యాహ్నం ఇప్పుడు 3:30కి వచ్చారు, 3-4 మధ్యలో వచ్చారు అనుకుంటా వీళ్ళు. ఆ టైంలో కలిశారు కాబట్టి వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. సో మీ వీడియోస్ చాలా బాగుంటాయి, ఇంకొక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని తీసుకున్నాం అనమాట. సో ఇదండి వీడియో, ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి అనమాట మన ఛానల్లో అయితే ఇంకా మంచి వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఇలాంటి మరిన్ని మంచి బ్లాగ్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.